బిగ్ బాస్ హౌస్లో ఋతుపవనాలు రీతు పవనాలు మనీష్ హౌస్ నుండి వాకౌట్, హరీష్ నిరాహార దీక్ష. తనుజ మార్చుకోవాల్సింది తన బిహేవియర్ కాదు, బాడీ లాంగ్వేజ్. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కనిపిస్తున్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి. మీకు అప్డేటెడ్ న్యూస్ తొందరగా రావడం కోసం. ఇంకా ఈరోజు అప్డేటెడ్ న్యూస్ ఏంటంటే, నిన్ననే ఆదివారం అయిపోయింది, ఎలిమినేషన్స్ అయిపోయాయి. ఆ తర్వాత వచ్చేసి ఇక లొల్లి పంచాయతీ ఉంటుంది కదా, పంచాయతీలో ఇక మనీషు, హరీషు, సంజన వీళ్ళ పంచాయతీలు అట్ట నడిచాయి. వీళ్ళు ముగ్గురు ప్రధానంగా నడిచాయి. ఇందులో మనీష్ మాత్రం మాట్లాడుతుంటే ఈరోజు మాత్రం నాకు ఎందుకో దేవరకొండ విజయ్ దేవరకొండ ఉన్నారు కదా, ఆయనలాగా అనిపిస్తుంది. ఆయన మాటలు, స్లాంగు అంతా కళ్ళు మూసుకుంటే నాకు ఎందుకో మనీష్ స్లాంగ్ అంతా అలాగే కనిపిస్తుంది. ఆయన చెప్పడం విధానం అంతా అలాగే ఉంది ఇంచుమించు. అయితే ఇక్కడ 2 people వాంట్ టు రన్ ద షో అని అన్నారు. ఆ 2 people ఎవరు? అది పూర్తిగా పరిపూర్ణంగా చెప్పలేదు, కానీ అక్కడ చూపించే క్లిప్స్ బట్టి, ఆయన ముందు జరిగిన సంభాషణ బట్టి తెలుస్తుంది ఏంటంటే ప్రియా, శ్రీజ అని అర్థమవుతుంది. ఇక సంజన విషయానికి వస్తే, నేను హౌస్లో కెప్టెన్, నేను పాపం చెప్పుకోవడానికే, కానీ ఆ కెప్టెన్షిప్ని మిగతా వాళ్ళందరూ ఆల్మోస్ట్ నాగార్జున గారు చెప్పేటప్పుడు యాక్సెప్టెన్సీ ఉంది, కానీ ఎస్పెషల్లీ ప్రియా, శ్రీజ దగ్గర మాత్రం కొంచెం బిడిసి కొడుతుందండి. పాపం ఆవిడ ఏదో చెప్తుంది. ఇప్పుడు సరే అయిపోయింది, కోడిగుడు దొంగలాడాను, మీరు ఏదో దొంగలాడేశారు, దొంగతనం మళ్ళీ జరగకూడదు, జాగ్రత్తగా ఉండాలంటే నువ్వే చెప్పాలి దొంగకి నీతులు అని వీళ్ళు పదే అదే పొడుస్తున్నారు. నిజానికి ఏంటంటే, సంజన కొంచెం స్టాండ్ ఉండే వ్యక్తి కాబట్టి, స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి పెద్దగా సీరియస్గా తీసుకోవట్లే, కానీ అది ఫ్లోరా కానీ అయితే కొంచెం చాలా బాధపడుతుంది. అదేవిధంగా ఫ్లోరా వరకు ఎందుకు, తనూజ అయితే వెక్కి ఏడ్చేస్తుంది. నాగార్జున గారు అన్నారు కదా, సీరియల్లో నువ్వు ఏడిస్తే మా రేటింగ్ పెరుగుతుంది, కానీ ఇక్కడ కాదు అన్నట్టు. కాబట్టి ఏంటంటే, ఇక్కడ సంజన వచ్చేసి ఇలా ఫుడ్ విషయంలో వచ్చినప్పటికీ ప్రియా గురించి ఏదో మాట్లాడుతుంది ప్రియతోని. కట్ చేస్తే శ్రీజ వచ్చేస్తుందండి. శ్రీజ వచ్చి అలా కాదు అని, తగుదునమ్మా అని ప్రతిదానికి వచ్చేస్తుంది శ్రీజ. శ్రీజ చాలా టీవీ సీరియల్స్ చూసినట్టు ఉందండి. ఎందుకంటే టీవీ సీరియల్స్లో ప్రతి ఒక్క క్యారెక్టర్ ఉంటుంది అన్నమాట. తగుదునమ్మా అని వచ్చేస్తుంటుంది అన్నమాట. అక్క పెత్తనం, చెల్లెలు కాపురం టైటిల్ లాగా. ఇక్కడ శ్రీజ పెత్తనం, ప్రియ కాపురం. ఏంటా కాపురం అంటే వంట, వార్పు ఇవన్నీ మెయింటైన్ చేయాలి కదా, దీనికోసం అలా జరిగిపోతుంది. ఆవిడ అలా చేయదు, మీరు అలా ఉండండి అనే టైపులో అక్కడ జరుగుతుంది అక్కడ. సో ఇక్కడ ఏమైందంటే, మెయిన్ ఏంటంటే నో రెస్పెక్ట్ అనే విషయంలో సంజన అన్నారు. ఇదే మాట మనీష్ పక్కకెళ్ళి ఏడుస్తూ ఇమాన్యుల్తో పంచుకున్నాడు. నో రెస్పెక్ట్ దట్ ఈడియట్ పీపుల్స్ అనే మాట కూడా ఉపయోగించారు నాగార్జున గారు, అది వేయొచ్చు కూడాను. సో నో రెస్పెక్ట్ ఈడియట్ పీపుల్స్ అని సార్, ఈడియట్ పీపుల్ అన్నారండి. అదే అక్కడ రూమ్లో ఉండేవాళ్ళు వీళ్ళంతా ఏంటి ఇంత ఇలా ఏంటి బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు, అసలు కామనర్స్ పరువు తీస్తున్నారు అనే విషయంలో తను ఇది ఈ రూమ్ బిగ్ బాస్ హౌస్ నుండి, అంటే వాళ్ళకంటూ ఇచ్చిన ఓనర్స్ హౌస్ నుండి వాకౌట్ చేసి ఆయన వెళ్ళి కామనర్స్ హౌస్లో పడుకుంటున్నాడు. ఇది ఒకటైతే, వీళ్ళు వండిన వంటలు తినకుండా నిరాహార దీక్ష చేస్తున్నాడు హరీష్. ఎందుకు అంటే, ఆ పీపుల్ నాకు నచ్చట్లేదు, ఆ పర్సన్స్ నచ్చట్లేదు. ఎవరో నచ్చట్లేదంటే హరీష్, అది మన హరీష్కి మన భరణి గారు చేస్తున్న వంట బిహేవియర్ హరీష్కి నచ్చట్లేదు. ఇన్ ద సేమ్ టైం మనీష్ కూడాను భరణి గారిని నామినేట్ చేసాడండి. ఎందుకంటే భరణి గారిని నేను ఇందాక అన్నాను మార్నింగ్ దాంట్లో చూడండి, భరణి గారు ధృతరాష్ట్ర కౌగిలి అనే ఒక టైటిల్ మనం వాడాం. ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ నా తాలూకు ఒపీనియన్ కాదు ఇది, అక్కడ జరుగుతున్నవి నేను చూసి వాళ్ళ తాలూకు సంభాషణలు చూసి చెప్తున్నాను. అయితే నువ్వెవడెవరో చెప్పడానికి ఏంటి అని మీరు అనొచ్చు. అలాంటప్పుడు బిగ్ బాస్ బిగ్ బాస్ పెట్టండి నువ్వెవడెవరో అని మనం అంటున్నాము, లేదు కదా. బిగ్ బాస్ ఎందుకు పెట్టారు? ఇది ఒక టీవీ, ఆ టీవీకి ఒక షో. ఆ షో ఏంటంటే, ఇప్పుడు కరెంట్లో చేయి పెట్టామంటే షాక్ కొడుతుంది, అలా కరెంట్ తీసేయండి అంటామా? కరెంట్ని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకోవాలి. ఫ్యాన్ వేసుకోవడానికి, లైట్ వేసుకోవడానికి, సెల్ ఫోన్ వాడుకోవడానికి, ట్యాబ్ వాడుకోవడానికి, అసలు షూటింగ్ చేసుకోవడానికి, కెమెరాకి పవర్ ఎక్కించుకోవడానికి కరెంట్ ఉపయోగిస్తున్నావా? ఇందులో వేలు పెడితే చచ్చిపోతారు
అంటే ప్రతి దాంట్లో అలా ఉంటుంది. అలాగే కొంతమంది కామెంట్స్ వస్తుంటాయి, బిగ్ బాస్ ఎందుకు షో, ఆ షో పనికి మన షో ఇది అంటారు, అన్ని వాళ్ళు వదిలేసేయండి. కానీ ఈ షోలో వచ్చినప్పటికీ ఏంటంటే కరెక్ట్గా చూడడం ప్రారంభిస్తే మన బిహేవియర్ని మార్చుకోవచ్చు. ఏం రాబోయే అందులో బిహేవియర్ మార్చుకునేది నువ్వు అంటావా? ఒకసారి బిగ్ బాస్ హౌస్కి వెళ్ళు, ఒక్కరోజు తిరిగి వెళ్ళిపోతావు, ఛాన్స్ ఉంటుంది ఉండదు కాబట్టి వారం రోజు భరిస్తారు నీకు. కాబట్టి ఏంటంటే సార్ ఇది ఎవరికి అంటానంటే ఇలాంటి నెగిటివ్ కామెంట్లు చేసిన వాళ్ళకి. సో ఇక్కడ ఏమైందంటే ధృతరాష్ట్ర కౌగులు అని చెప్పాను కదా, ఎవరికి? మన భరణి గారికి. అదే ఇప్పుడు మనీష్ చెప్పాడు, తన వెర్షన్లో చెప్పారు. మీరు ఒక స్నేక్లా ఉన్నారు, మా అందరి మధ్య మంచిగా తిరుగుతూ మా కామనర్స్ మధ్య చిచ్చు పెట్టేశారు కదా సార్, మొత్తం కలవగా అసలు చెదిరిపోయింది కదా మా తాలూకా టీము మా అది అని చెప్పాడు. అప్పుడు అతను చిన్న నవ్వుకుంటున్నాడు. స్పైడర్ సినిమాలోని సూర్యలా అని మ్యూజిక్ వేసుకోవచ్చు అక్కడ. ఎనీహౌ అయితే అక్కడ జరుగుతుంది, ఆయన ఆట ఆయన ఆడుతున్నాడు. ఇప్పుడు ఆయన అంటే మనకేం విరోధం కాదు. ఆయన గుడ్ మార్నింగ్ చెప్తే ఇమీడియట్లీగా గుడ్ మార్నింగ్ హరీష్ చెప్పాలని నేను నేర్చుకున్నాం హరీష్ గారికి. ఎందుకు మొహం మొగ్గలా పెట్టుకున్నారు, అలా కాదు కదా అని. కానీ వాస్తవం మాట్లాడుకోవాలి. ఈరోజు హరీష్ రూమ్లోకి వెళ్ళి హరీష్ ఏడుపు అని టైటిల్ పెట్టాం 3 రోజుల క్రితమే. కానీ ఈరోజు హరీష్ లిటరల్లీ హరీష్ ఏడుస్తాడని అనుకోలేదు. హరీష్ ఏడ్చాడు, మనీష్ ఏడుస్తాడు అనుకోలేదు. మనీష్ వెక్కి ఏడడం మొదలుపెట్టాడు. ఇంకా హరీష్ మనీష్ ఇద్దరు ఏడవడం మొదలుపెట్టారు. ఈ హరీష్ మనీష్ ఇద్దరు కూడా ఏంటంటే ఎవరిదైన శైలిలో వాళ్ళు ఏడుస్తూ వాళ్ళు అల్టిమేట్ చెప్తుంది ఏంటంటే కామన్ పీపుల్లోనొచ్చేసి మనీష్ చెప్పిన ప్రకారం ద ఈడియట్ పీపుల్ అని చెప్పేసి అతను అన్నాడు. హరీష్ వచ్చేసి ఇక్కడ అంతా మాస్క్ వేసుకుని ఆడుతున్నారు సార్, వాళ్ళు ఎవరు నాకు నచ్చట్లేదు సార్ అని చెప్పేసి అన్నాడు. తను హరీష్ ఒక 4 వ్యక్తులు కరెక్ట్గా ఉండాలని అన్నాడండి. సృష్టి ఆమె వెళ్ళిపోయింది. ఇక ఫ్లోరా పాపం ఆవిడ చాలా చక్కగా ఉందని ఫ్లోరా కంటే ఎందుకో హరీష్కి ఎందుకో కాదు, ఫ్లోరా యొక్క మంచితనం వల్ల హరీష్ ఆమెను బాగా ఇష్టపడుతున్నాడు, గౌరవిస్తున్నాడు. అదేవిధంగా సుమన్ శెట్టి పాపం చాలా మంచి ఆయన సార్. సుమన్ శెట్టి అంటే ఒకవేళ సుమన్ శెట్టి హరీష్ని నామినేట్ చేసిన హరీష్ తీసుకుంటాడు, లేదా అతను డిఫైన్ చేసుకుంటాడు. కానీ సుమన్ శెట్టిని మాత్రం ఆయన ఏమీ అనేలా లేడు. ఎందుకంటే సుమన్ శెట్టి మీద అతనికి సాఫ్ట్ కార్నర్ ఉంది. అంటే సుమన్ శెట్టిని నామినేట్ చెయ్యొచ్చేమో కానీ మొన్న అన్నారు నేను నామినేషన్ మీరు ఆడట్లేదని చేశాను సార్, మీరంటే నాకు రెస్పెక్ట్ ఉంది సార్ అన్నాడు. ఇప్పుడు కూడా సుమన్ శెట్టి అంటే చాలా రెస్పెక్ట్, చాలా మంచివాడు. అంటే సృష్టి వెళ్ళిపోయారు, మంచి ఆవిడ. ఫ్లోరా ఫెయిర్గా ఉన్నారు, సుమన్ శెట్టి ఫెయిర్గా ఉన్నాడు, రాము రాథోడ్ చాలా ఫెయిర్గా ఉన్నాడని చెప్పాడండి. దీనివల్ల ఏమైందంటే బిగ్ బాస్ హౌస్లోకి పిలిచి రాము రాథోడ్ నువ్వు హరీష్ యొక్క పర్సనల్గా తను చాలా కేర్గా చూసుకోవాలి, అతని బాధ్యత నీదే అని చెప్పారు. థ్యాంక్ యూ బిగ్ బాస్, థ్యాంక్ యూ బిగ్ బాస్ అన్నారు. ఎందుకంటే హరీష్ని బిగ్ బాస్ అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మనం మాట్లాడాం బిగ్ బాస్ బ్రెయినా అది కోడి బ్రెయినా అని. అక్కడ విషయం ఏంటంటే బిగ్ బాస్ కూడా అర్థం చేసుకోబడట, కానీ ఇప్పుడు బిగ్ బాస్ అర్థం చేసుకున్నారు. అతని మైండ్లో ఉన్న ఇంటెన్షన్ని బిగ్ బాస్ అర్థం చేసుకున్నారు. కామనర్స్లా ఆలోచించకూడదు బిగ్ బాస్. సో ఈరోజు ఏంటంటే బిగ్ బాస్ కొంత అతనికి సపోర్ట్ అంటే వాస్తవానికి దగ్గరగా సపోర్ట్ ఇచ్చారు. మన రాము రాథోడ్కి సపోర్ట్ కేర్ తీసుకోమన్నారు. ఎనిహో అక్కడికి అది అయిపోయింది. ఇక మనీష్ వచ్చేసి బయటింటికి వెళ్ళిపోయాడు, లోపల లేడు. ఇక సంజన నా మాట వినట్లేదు మొర్రో అని చెప్పేసి ఫ్రూట్స్ దాయడం మొదలుపెట్టింది. ఆమె ఫ్రూట్స్ దాసి దీనికి బాధ్యులు ఎవరు తెలుస్తుంది బిగ్ బాస్. ఇక్కడ జాగ్రత్తగా ఉంటాయి అన్నారు కదా, మరి ఎందుకు జాగ్రత్తగా లేవు అనే విషయం కెమెరామెన్ చెప్పారు. ఇదే విషయాన్ని మన ఫాక్స్ అని పేరు ఇచ్చింది కదా సంజన, అంటే నక్క, మనం అనేది కాదు, సంజన చెప్పింది ఫాక్స్ అని. ఆ ఫాక్స్ అంటే మీకు అర్థం ఏంటది, సంజన ఎవరికి పేరు ఇచ్చింది? శ్రీజకి. ఆ శ్రీజ అనే వ్యక్తి పసిగట్టింది. ఇవి సంజన గారే చేశారు, సంజన గారే దాచారు. ఎందుకంటే ఆమె మీద తగుదునమ్మా అని చెప్తూ ప్రియకు బాగా సపోర్టివ్గా వస్తుంది సంజన. ఇదే విషయంలో ఏంటంటే అదే సంజన మనీష్ని కూడా ఇర్రెస్పెక్టబుల్గా మాట్లాడుతుంది. ఆమె రెస్పెక్ట్ లేదనే విషయంలోనే హరీష్ కూడా ఒకనొక సందర్భంలో వాపోయాడు. ఈ విధంగా ఏంటంటే శ్రీజ అనే వ్యక్తి ఇంతవరకు అమ్మాయి బాగానే ఆడుతుంది, బాగానే చక్కగా ఉంటుంది, బట్ ఆడుతుంది. కానీ ఎందుకో ఇప్పుడు ఆమె ఎక్కడైనా అహంకారం మధ్యలో ఆమెకు వస్తుందన్నమాట. అంటే చిన్న కొమ్ములు మొదలుస్తున్నాయి. వచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని. అలాగే ఇప్పుడు కొంచెం వాడి తీరుతున్నాయి. అయితే బిగ్ బాస్ సామాన్యుడు కాదు, ఎవరికి కొమ్ములు పెరిచినా కొమ్ములు విరిచేస్తాడు. ఎందుకంటే ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ ఏదైనా జరగచ్చు. దట్ ఈజ్ బిగ్ బాస్. ఆ తర్వాత ఫైనల్గా వచ్చేసి ఋతు పవనాలు అంటే ఋతు పవనాలు అంటే పవన్. ఈ ఋతు పవన్ల మధ్య ఏదో జరుగుతుంది. అంటే నిన్న పవన్ వెళ్ళిపోతాడు అనుకున్నాక తర్వాత లోపలికి ఎంటర్ అయ్యాక ఇక్కడ ఎవరు రీతు సెలబ్రిటీ వెళ్ళిపోయింది, సెలబ్రిటీ ఎవరు సృష్టి, వారిద్దరూ మళ్ళీ రూమ్మేట్స్ కదా. కానీ ఆమె వెళ్ళిపోయిందని బాధపడుతుందేమో అనుకుంటే
పవన్ ఎంటర్ అయ్యాక వెంటనే పవన్ కౌగిలించుకుని మొహం పట్టుకుని దగ్గరగా చూస్తుంది. పక్కన నుండి ఎవరో ఒకరు అన్నారు, ముద్దు పెట్టేస్తావేంటి అని అడిగారు. నాకు కూడా అదే అనిపించిందండి. అయ్యి బాబు నా రీతు ముద్దు పెట్టేస్తుందేమో అనుకున్నాను. ముద్దు పెట్టలే, ఎవరికి పెట్టదు అలాగా. రీతు వచ్చేసి బొగ్గలు పట్టుకొని వచ్చేసేవారు ఉంది. కట్ చేస్తే ఈరోజు ఏమైందంటే ఈరోజు మొత్తం ఫ్రూట్స్ కట్ చేసి ఇవ్వడం కానీ, దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కానీ పవన్ స్టార్ట్ చేసాడండి. తన పవనాలు విసురుతున్నాడు. ఇదే విషయం మరి తనూజ మన భరణి గారు ఇమాన్యుల్ చూడడం జరిగింది. ఇమాన్యుల్ వెళ్ళి రీతు నాకు దూరం అవుతుంది అంటూ కామెడీ చేయడం జరిగింది. ఈ లోపల తను అలా వెళ్ళినట్లయితే ఏయ్ నన్ను అడుగుకెళ్ళకు అని చెప్పేసి అది చాలా ఫన్నీగా అది ఇమాన్యుల్ తనదైన శైలిలో మార్క్ చేసుకుంటే కాసేపు రూమ్ వాళ్ళు నవ్వించారు. ఆ ఎంటర్టైన్మెంట్ షో కాస్త ఉండుంటుంది, ఎందుకో మనకు కొంచెమే చూపించారు. మరి ఈ పంచాయతీ మొత్తం చూపించాలి కదా, కాబట్టి ఆ పంచాయతీ బాగుంది. ఇక పంచాయతీ విషయానికి వస్తే ఈరోజు రెండో వారం తాలూకు నామినేషన్స్కి వస్తే ఫస్ట్ తనూజకు పిలిచారండి నామినేట్ చేయమని. తర్వాత మనీష్ని పిలిచారండి. తనూజ తర్వాత మాట్లాడదాం, రెండోసారి వచ్చిన మనీష్ గురించి మాట్లాడదాం. నిన్న నేను ఏం చెప్పానండి, మనీష్ అనే వ్యక్తి సృష్టి చేసిన హింట్ని పట్టుకొని సృష్టి కోరిక తీరుస్తాడు అన్నావా లేదా? మనీష్ సృష్టి కోరిక తీర్చే ప్రయత్నం మొదలు పెట్టేశాడు. ఏంటదంటే సృష్టి బయటికి వెళ్ళిపోతూ 3 ఫోటోలు పెట్టింది, భరణి, తనూజ, రీతు అని. అందుకని మొట్టమొదటిసారిగా భరణి ఫోటో పెట్టి మిమ్మల్ని నేను నామినేట్ చేస్తున్నానని చెప్పేసి తనకి ఓ 4 మాటలు కొండ బద్దలు కూడా చెప్పాడు. ఎస్పెషల్లీ గుడ్డు విషయం అన్ని విషయం మీకు తెలిసే జరిగింది కానీ మీరు ఇది చేయలేదని చెప్పాడు. ఆ తర్వాత దానికి భరణి గారు కూడాను సైలెంట్గా తీసుకుని ఏదో చిన్న డిఫైన్ చేసుకుని సరే ఓకే అనుకున్నారు, మొహానికి రంగు పులిపించుకున్నారు. ఆ తర్వాత రీతు చెప్పినప్పటికీ రీతు మాత్రం ఎందుకు అంత ఇంతవరకు రీతులో చూడలేదండి. రీతు అంటే ఎందుకు కుర్రగారికి దిల్కా దడకన్ అన్నట్టు మాకు రీతు కళ్ళు చూస్తే ఆనందం, కానీ ఈరోజు రీతు కళ్ళు చూడబుద్ధి ఎట్లేదు, ఎందుకంటే భయం వేస్తుందండి. ఇంతకుముందు రీతు కళ్ళు చూస్తుంటే కొంచెం అట్రాక్టివ్గా లోగుంది, ఈరోజు రీతు కళ్ళు చూస్తుంటే మా కారిపోతుంది ఇక్కడ. అందుకని చెప్పి అయ్యో బాబాయ్ ఇంత జగన్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ వేసుకోవచ్చు. ఇక రీతు వచ్చేసి తన విశ్వరూపం చూపిస్తే మనీష్ ఒకటి దేవరకొండ విజయ్ లాగా మీరు ఎంతైనా వాయిస్ పెట్టుకోవచ్చు అంటూ తనదైన శైలిలో తను చెప్పడం జరిగింది. కంపెనీస్ ఏడ్చిస్తాడేమో అనుకున్న మహేష్ ఏడలేదు, ఏడిపించే ప్రయత్నం చేశాడు, అంతవరకు తీసుకొచ్చాడు. నేను నామినేట్ అవ్వనంటే బిగ్ బాస్ నామినేట్ అవ్వనట్టు కుదరదు ఇక్కడ, ఆయన నామినేషన్ చేస్తే మీరు స్వీకరించాల్సిందే, మొహానికి రంగు వేసుకోవాల్సిందంటే చక్కని చెప్పేసి మనీష్ వెళ్ళి మొహానికి రంగు రాసాడు, రీతుని ఎలిమినేట్ చేశాడు, బర్నీని ఎలిమినేట్ చేశాడు. సో వీరిద్దరు మొఖానికి మాస్కులు పెట్టి ఆడుతున్నారనే విషయం సృష్టి ఇలా వదిలేసి వెళ్ళిపోయింది కదా. మనీష్ తన పావు కదపడం మొదలేసాడు. ఆ తర్వాత తనూజ వచ్చేసేమో హరీష్ ఏంటంటే నువ్వు వెళ్ళప్పుడు ఇలాగన్నావు నువ్వు ఎలాగన్నావు అన్న మొదలెట్టింది. అది అక్కడికి అయిపోయింది. దాని గురించి సంజయ్ షిప్పించారు, క్లోజ్ చేశారు, బాక్స్ బద్దలు కొట్టేశారు నాగార్జున, మళ్ళీ దాన్నే పట్టుకుంది. కొత్త విషయాన్ని పట్టుకోవాలి కదా, ఏదో విషయం మన హరీష్ని పట్టుకొని నువ్వు బిహేవియర్ మార్చుకోమన్నావు అన్న. నేను నువ్వు అనలేదండి, నేను మీరు అన్నారన్న. అప్పుడు తనూజ మాట్లాడడం పెద్ద మనిషి కదా హరీష్, ఓకే ఆ ఫేస్ ఏంటి అంటే వయసుకు తగ్గట్టు ఉండాలి అమ్ముడు, నీకు అంత కోపం రావచ్చు. అందుకనే తనూజకి అసహనం ఎక్కువ అని ప్రియా కానీ ఆ హరీష్ కానీ మిగతా ఎవరైనా అనడానికి కారణం ఏంటంటే అసహనం చాలా ఎక్కువ ఉంది, ఆమెలో ఓర్పు తక్కువ, చాలా తక్కువ. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, అంటే ఇరిటేటివ్ ఫేస్ పెడుతుంది, అది చూసేట వాళ్ళకి కనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ చూసిన వాళ్ళు ఆమె ఫ్యాన్స్ ఉండొచ్చు, ఆ ఫ్యాన్స్లో నేను ఒకటి ఉండొచ్చు, కానీ చూసినట్టు ఏంటంటే నేను చెప్పిన ఇది వద్దు, తప్పు కదా, అలా కాదు. నెక్స్ట్ ఆయన ఏదో చెప్పేటప్పుడు అరుపు మొదలుపెట్టింది ఎవరు? తనూజ. అసలు ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టింది ఎవరు? తనూజ. సో ఆ విధంగా ఏంటంటే తనూజ మొదలు పెడుతుంది తన యాక్షన్కే. అయితే అనుకున్నట్టే అది తక్కువడేం కాదు అక్కడ ఎవరు మన హరీష్, నీ యాక్షన్కి నా రియాక్షన్ చూపించాను, ఏడ్చుకున్నారు కదా అన్నాడు. సో అట్టుంటుంది హరీష్తో. సరే ఆ తర్వాత వచ్చినప్పటికీ ఫ్లోరా ఏం చేసిందండి? ఈమెకి ఏమైనా చేసిందా? ఈమె ఒకటే ఉంది, నువ్వు అక్కడ షాంపూలో కలిపావు, నాగార్జునే కామెడీగా తీసుకున్నారు అక్కడ, బిగ్ బాస్ కూడా అనలేదు అని కాదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఫ్లైబోర్డ్ గురించి పాత చింతకాయ పచ్చడి, అయిపోయిన పెళ్ళికి బాజా భజంత్రీలు వాయించడం అంటే ఇదేని. కాబట్టి ఏంటంటే తనూజ ఎంచుకున్న పర్సన్స్ ఏమో కానీ చెప్పే రీజన్స్ మాత్రం అయిపోయిన పెళ్ళికి బాజా భజంత్రీలు, దొంగలు పడిన 6 మాసాలు కుక్కలు మురిగాయి, ఇట్లాంటి సామెతలు ఉన్నాయి, అట్టా ఇక్కడ వస్తుంది. కాబట్టి డిఫైన్ చేసుకోవడం విషయంలో ఫ్లోరా మాత్రం చాలా డిగ్నిఫైడ్గా మాట్లాడిందండి. ఫ్లోరా గారు హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. సో మీరు చాలా చక్కగా డిఫైన్ చేసుకున్నారు. ఓకే, మీ తాలూకు అభిప్రాయం ఏది కదా, ఓకే నేను రిసీవ్ చేసుకుంటున్నాను, మొహానికి రంగు రాసుకున్నారు ఫ్లోరా గారు, అంతే.
ఇక అంతేనండి, ఈరోజు ఈ 2 చూపించారు. ఇక రేపు చూపిస్తారు. చెప్పాను కదా, బర్నీ గారికి హైయెస్ట్ ఉంటాయి, హరీష్ గారికి కూడా హైయెస్ట్ ఉంటాయి నామినేషన్స్. మార్నింగ్ ఏం చెప్పాను, సంజనా గారికి, మన శ్రీజాకి, నెక్స్ట్ ఎవరతను రాము రాథోడ్కి నామినేషన్స్ ఉన్నామని చెప్పాను కదా. అందులో భాగంగా సంజనా గారు బతికేశారు. ఎందుకంటే కెప్టెన్ ఎవరు నామినేట్ చేయకూడదు. సో నేను చెప్పింది ఒకటి జరిగింది, ఇంక 2 ఉన్నాయి. శ్రీజాని, రాము రాథోడ్ నామినేషన్లు ఉండరు, చూసుకోండి. ఇక సుమన్ శెట్టి ఉండకపోవచ్చు, 99%. ఉంటే గంట ఒకటే అర ఉంటాయి అంతే. ఒకటే అర అంటే అర అనేది ఉండదు, కానీ ఒక్కడెవరు చేస్తారు, అంతకుమించి ఇంకేం లేవు. ఎనీహౌ ఈరోజు ఇదండి మన రివ్యూ. రేపు మళ్ళీ ఇంకో రివ్యూతో మనం కలుద్దాం. అంతవరకు బాయ్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని గట్టిగా కొట్టండి. మా తాలూకా షార్ట్స్ కూడా చూస్తుండండి, ఇన్స్టా కూడా ఫాలో అవుతుంది. నమస్కారం, మీ ఎస్ఎస్ పట్నాయక్.